ప్రజాపాలన మొత్తం మహిళలకే పెద్ద అదే ఉంది ఉంది ఓకే రైట్. మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రేపు ఇందిరా మిల్ల విషయమే కానీ, ఇంకా ప్రభుత్వం ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెలియజేయను లేదా కోఆప్షన్ మెంబర్ గా ఎన్నికైన నేను నా ఇష్టదైవంపై ప్రమాణం చేసి ఎన్నికైన నేను నా ఇష్టదైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ యారుట మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషం. దీనికి సహకరించిన మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో మొదటి తీర్పైనటువంటి యారుట శ్రీ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఈ యారుట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం, శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో ఈ యారుట పట్టణాన్ని కనివీని ఏరియా రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యుల సహకారంతో యారుటను అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల ప్రజాపాలనకు ప్రజలు తేడా చూస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోడ్ మోడల్గా ముందుకు పోతున్న తరుణంలో యారుటను కూడా తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యారుటను వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు చర్యగా తీసుకుంటానని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత సేవకుడిగా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. యారుట మున్సిపాలిటీని ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో యారుట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువ నిధులు తెచ్చి యారుట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ, ఇలా నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు మరొకసారి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీరు ప్రజాప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములై యారుటను దినదినాభివృద్ధిగా ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడే వ్యతిరేకత ఉంటుంది. పెద్దలు చాలామంది ఏమంటారు, కాసిన చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా 119 నియోజకవర్గాల్లో ఆలేరును పోల్చుకుంటే గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 ఏళ్ల పాలనకు తేడా చూడండి. యారుట మున్సిపాలిటీకి 200 ఇండ్లు ఇచ్చినాం. 200 ఇండ్లు పురోగతులు ఉన్నాయి. 80% స్లాబ్లు పడ్డాయి, పురోగతులు పోతున్నాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అర్హులందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. అర్హులందరికీ 200 ఇంట్ల కరెంట్ వస్తుంది. రేపు వచ్చే నెలలో అర్హులందరికీ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. అభివృద్ధిలో ముందుకు పోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు అనేది విమర్శించాలి, ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి. కానీ ఆ విమర్శ కూడా ప్రజలకు తెలియజేసేటట్టుగా నిజాన్ని వెలికి తీయాలి తప్ప చేస్తున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళకు కానొస్తున్నట్టుగా ఇలా కోఆప్షన్కు వాళ్ళకు లేదు. ఇక్కడ 12
కౌన్సిలర్లకు మేము 9 గెలిచినాం. నా ఓటుతోటి 10 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎట్లా గెలవలేరు? కనీసం గౌరవంగా రావాలి కదా. రేపు కోఆపరేషన్ సభ్యులు మీతో కలిసి మీ వార్డులలో డెవలప్ చేస్తారు కదా. కోఆపరేషన్ సభ్యులకు ఒక వార్డు అంటూ ఉండదు. 4 సభ్యులకు 12 వార్డులలో కూడా తిరిగి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. కోఆపరేషన్ సభ్యులు అంటే ఏంది? గతంలో వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీసీ చేసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ అన్నీ కలుపుకొని వచ్చే వాళ్ళను కనీసం ఎట్లాగో వాళ్ళు యునానిమస్ అయితే తెలుసు, గౌరవంగా వచ్చి వాళ్ళకు స్వాగతం పలకకుండా వాళ్ళు రాకపోవడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే మీది గౌరవం, వాళ్ళ గౌరవం కాదు. ప్రతిపక్షాలు బాధ్యతగా రావాలి. ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన అందిస్తుంటే స్వాగతించేది పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆలయనే ఉండి ప్రతిపక్షాలు ఎక్కడ కానొస్తలేదు అంటే ఇంకా నాకు వాళ్ళు బూస్టింగ్ ఇస్తారు. ఎప్పటికప్పుడు ఇంకా యాక్టివ్ చేస్తున్నాను. మీరు చూడండి 119 కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. నేను మా మిత్రులు మా వాళ్ళే, అంతా మా వాళ్ళే రాత్రిపూట మాట్లాడితే పొద్దుపూట ధర్నా చేస్తారు, దిశమ కాలబెడుతున్నారు. మంచిదే, ఇంకా నాకు బూస్టింగ్ ఇస్తారు. కానీ నిజాన్ని మీరు అది చేయాలి, ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలి. ఇవాళ గౌరవ కోఆపరేషన్ సభ్యుల ఎన్నికల్లో పాల్గొనకపోతే దేనికి సంకేతం? ప్రతిపక్షం అసెంబ్లీలో మీ ప్రతిపక్ష నాయకుడు రాడు. ఇలా కోఆపరేషన్ ఎట్లాగో మీరు గెలవరు, మీరు నామినేషన్ వేయలేదు. గౌరవంగా వచ్చి వాళ్ళకు వాళ్ళ దాంట్లో పాల్గొంటే వాళ్ళకు కూడా సంతోషం కదా. అంటే అన్నిట్లలో ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహించలేకపోతున్నారు వాళ్ళు, అసమర్థులు. అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. వాళ్ళు చిల్లర మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆలయ అభివృద్ధి కోసం మీరంతా కలిసి రండి, నాకు సూచనలు సలహాలు ఇవ్వండి, ఇంకా అభివృద్ధి చేద్దాం. ఎలక్షన్ వచ్చినట్టే ఎవ్వరు జెండాలు పట్టుకుందాం. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన ఆలయం ఎట్లా అభివృద్ధి కావాలి, ఎట్లా నిధులు తేవాలి, ప్రభుత్వం నుంచి ఇంకా కొట్లాడి తెస్తా. నేను మిత్రుడిగా, మీ సోదరుడిగా మీకు సూచనలు ఇస్తున్నా. రండి, అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ మొదటి తిరుపతి ఉన్నట్టు యాదగుట్టను మీ అందరి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తాం. మీ సూచన సలహాలు కావాలి. ప్రభుత్వంతో కొట్లాడి 10 ఏళ్ళుగా నిధులు ఇవాళ 2.5 సంవత్సరాలు తెచ్చినాం. ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది, అభివృద్ధి చేసుకుందాం. 2 తర్వాత మీకు మీ ఇష్టం, మీ జెండా మీది, మా జెండా మాది. ప్రజలకు మేలు జరిగితే అప్పుడు ప్రజలే తీర్పిస్తారు. ఇలా గుట్టలు వేసి తీర్పిచ్చారు కదా. గతంలో మేము ప్రతిపక్షం కూడా 8 గెలిచినాం. దుర్మార్గంగా మీరు అధికారాన్ని అడ్డ పెట్టుకొని ఎక్సెస్ తోటి మీరు గెలిచి చేసుకున్నారు. అయినా ఇప్పుడు మా ప్రజలు 9 సీట్లు తీర్పిచ్చారు. నా సీట్తో 10 సీట్లు. ఇక్కడ మీరు వచ్చినా ఆగది, రాకుండా ఆగది. కానీ స్వాగతిస్తాం, రమ్మంటున్నాం. మీ సూచన మేము తీసుకుంటాము. ఇక అంతకన్నా వాళ్ళకి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. సరే, మా గౌరవ సభ్యులు, కొత్త కోఆపరేషన్ సభ్యులు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా యాదగుట్టను అభివృద్ధి చేసుకుందాం. అందరం భాగస్వామ్యం అని చెప్పి మరొకసారి అందరికీ పేరు ధన్యవాదాలు.